రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లె గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు అందే సురేష్ ఆధ్వర్యంలో చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఫ్యాక్స్ డైరెక్టర్ మాజీ సర్పంచ్ పాసం సరోజన దేవారెడ్డి, మాజీ ఎంపీటీసీ లేగల శ్రీనివాస్ రెడ్డి, రాచర్ల బొప్పాపు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొండా రమేష్ గౌడ్, మాజీ మండల కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ జబ్బర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాగం ఎల్లయ్య యాదవ్, అందే బాలయ్య, కొండ ఆంజనేయులు గౌడ్, పాటి దేవయ్య, పెంజర్ల నారాయణ యాదవ్, మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈరోజు గొల్లపల్లి గ్రామంలో మన గౌరవ ఎమ్మెల్యే కేటీఆర్ గారి సహకారంతో దాదాపు 13 మంది గొల్లపల్లి లబ్ధిదారులు అనారోగ్యంతో హాస్పిటల్ పాలై ట్రీట్మెంట్ చేసిన సందర్భంలో గతంలో వాళ్ళు గౌరవ ఎమ్మెల్యే కేటీఆర్ గారి ఆఫీస్లో వాళ్ళందరూ కూడా ఇక్కడ మన గ్రామానికి చెందినటువంటి టీఆర్ఎస్ నాయకుల ద్వారా అక్కడ ఆఫీస్లో అప్లై చేసుకోవడం జరిగింది. మరి వాళ్ళ అప్లై చేసిన అందరికీ కూడా ఈరోజు గొల్లపల్లి గ్రామంలోని మాజీ సర్పంచ్ మరియు మాజీ ఎంపీటీసీ అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి సింగిల్ యూనిట్ డైరెక్టర్లు గ్రామశాఖ అధ్యక్షుని యొక్క ఆధ్వర్యంలో మిగతా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా కలిసి ఆ 13 మంది లబ్ధిదారులకి సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మరి ఇందుకు సహకరించినటువంటి గౌరవ ఎమ్మెల్యే కేటీఆర్ గారికి అలాగే ఈ నిధులను మంజూరు చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ లబ్ధిదారుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. గొల్లపల్లి గ్రామంలో జిల్లా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు 13 మందికి వచ్చినాయి. జిల్లా కేటీఆర్ సహకారంతో 2 లక్షలకు పైగా చెక్కులు వచ్చినాయి. అందరికి పంపిణీ చేసినాం. గొల్లపల్లి గ్రామం టీఆర్ఎస్ కార్యకర్తలు అందరం ఉండి అందరికి చెక్కులు పంపడం చేయడం జరిగింది. ఇలా ఈ చెక్కులు వచ్చినందుకు అటు కేటీఆర్ గారికి అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. గొల్లపల్లి గ్రామం తరఫున